హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ సగ్గుబియ్యం పునుకులు చేసుకుందాము. సగ్గుబియ్యం పునుకులు ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ పెరుగు కావాలండి, బియ్యం పిండి, సోంపు, సగ్గుబియ్యం, ఒక 2 ఆనియన్స్, కారం తగ్గ పచ్చిమిర్చి, అల్లం, ఒక ఆలు, తగినంత కొత్తిమీర. ఇప్పుడు పెరుగుని మనము ఒక బౌల్లోకి వేసుకొని బాగా చిలుకుతాం. చిలికిన పెరుగులో కొద్దిగా వాటర్ కూడా పోసి తర్వాత సగ్గుబియ్యం నానబెడతాం. బాగా చిలుకుతాం. సగ్గుబియ్యం పెరుగులో నానిన తర్వాత ఇవి పునుకులు వేసుకోవాలి. బాగా నానాలి సగ్గుబియ్యము. కనీసము ఒక 4 అవర్స్ అన్నా నానాలి. 4-5 అవర్స్ నానినా మంచిదే. నానిన తర్వాత చూడండి ఎలా ఉందో. మనం పట్టుకుంటే ఇలా మ్యాష్ అయిపోవాలన్నమాట సగ్గుబియ్యం. ఈ మ్యాష్ అయిపోవాలి. అలాగ మ్యాష్ అయిపోతే మనకి పంటికి అంటుకోకుండా టేస్టీగా వస్తుంది. దీన్ని ఒక బౌల్లోకి మార్చుకొని అందులో కొద్దిగా బియ్యం పిండి, అంటే మన పెరుగు కలిసేంత వరకు వేసుకోవచ్చు బియ్యం పిండి, ఆనియన్స్, సన్నగా తరిగిన ఆనియన్స్, ఇది పచ్చిమిర్చి, అల్లం, సోంపుని మిక్సీ పట్టేసుకోవాలి. ఆ పేస్ట్ లాగా చేసుకొని అది అందులో కలిపేసుకోవాలి. నెక్స్ట్ ఆలుని తొక్కు తీసేసి తురిమేసుకొని ఆలు కూడా వేసుకోవాలి. ఆలు స్కిప్ కూడా చేసుకోవచ్చు, వేస్తే టేస్ట్గా ఉంటుంది. కొత్తిమీర, రుచికి తగ్గ సాల్ట్, తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. మనకు సగ్గుబియ్యం నలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి బాగా. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ పోసి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. చేతితో మిక్స్ చేసుకుంటేనే బాగుంటుంది స్పూన్ కన్నా. దీన్ని మనం స్పూన్తో వేసుకోవడానికన్నా చేతితో వేసుకోవడం కూడా బెస్ట్. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం దీన్ని పునుకుల్లాగా వేసుకోవాలి. సగ్గుబియ్యం పునుకులు ఇవి చలవ చేస్తాయండి. ఈ సమ్మర్కి మనము డైరెక్ట్గా పిండితో తినేదానికన్నా సగ్గుబియ్యంతో ఇలా పెరుగులో నానబెట్టి తినడం చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటాయి. ఇది ఆయిల్లో బాగా వేగాలండి. మనం వెంటనే పెడితే అతుక్కుంటుంది అన్నమాట, గంటికి అతుక్కుంటుంది. జాగ్రత్తగా మనము బాండలిలో ఆయిల్ తొనకకుండా అతుక్కుంటుంది కింద. చూసారా, గంటికి కూడా అతుక్కుంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆయిల్లో వేసి బాగా వేగిన తర్వాత మనం వేరే బౌల్లోకి తీసుకుందాం. ఓకే, రెడీ అండి. సగ్గుబియ్యం పునుకులు రెడీ అయిపోయాయి. దీన్ని మనము సాస్తో సర్వ్ చేసుకోవచ్చు. ఇవి వేడిగా కన్నా చల్లగా బాగుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.